మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలని గత 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై నేను మాట్లాడతాను, ప్రశ్నిస్తానని చెప్పి మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా ముందుగానే మొదలు పెడుతుంటూనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరువు అయిపోయింది. లా అండ్ ఆర్డర్ అంతా కూడా కూటమి చేతిలో గుప్పెట్లో ఉండిపోయింది. పోలీసులు అందరూ కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తూ ఉన్నారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, రౌడీ రాజకీయం, రెడ్ బుక్ పరిపాలన, ఇవన్నీ చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంతో పోలిస్తే అక్రమ అరెస్టులు కానివ్వండి, లేదంటే కక్ష సాధింపు రాజకీయాలు కానివ్వండి, ఎవరి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి, అరెస్టులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే అందరికీ ఏంటంటే ఒక జబర్దస్త్ కిట్ టైప్లో అయిపోతుంది. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నారు, మనకి ఈరోజు హాస్యం ఉంటుంది అనే విధంగా అసలు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మరి ఆయన స్థాయి ఆయన దగ్గర దాచుకుంటున్నారో లేదు ప్రజలే ఆయన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మరి ఆయన మాట్లాడుతున్న విధానం అలాగే ఉంటుంది, ప్రజలు కూడా మరి దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అదే విధంగా ప్రదర్శిస్తున్నారు. ఈ 20 నెలల్లో ఏం జరిగింది అనేది మరి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అని ఆయన మాట్లాడారు. గత 19 నుంచి 24 వరకు, అంటే నేను అమరావతి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఆయన మా అమరావతి రాజధాని రైతుల గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి చెబుతున్నా. మా అమరావతి రాజధాని రైతులు మేము రాజధాని కోసం భూములు ఇస్తే ఆనాడు అక్రమంగా అరెస్టులు చేసింది మమ్మల్ని, అట్లాగే పొట్టలో దన్నారు, ఆ విధంగా ఎన్నో చేశారు. అప్పుడు కూడా మామూలుగా 14 నుంచి 19లో చేసిన మంత్రులను కానీ ఎమ్మెల్యేలని వాళ్ళని అక్రమ కేసులని మరి సరే సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవనే కోర్టులు తెలుస్తాయి, కేసులు పెట్టి. ఇక్కడేమో ప్రత్యక్ష సాక్ష్యం ఉండి అంబటి రాంబాబుని మొన్న ఆయనే తప్పైపోయిందని కూడా ఒప్పుకున్నాడు. తప్పైపోయిందని ఒప్పుకోవటం అర్థం ఏంటి అంటే ఆయన చెప్పిన మాట వాస్తవమే కదా. అంటే ఆయన తప్పు చేశాను ఆయనే ఒప్పుకున్నప్పుడు మరి అది అరెస్ట్ చేసినప్పుడు అక్రమ అరెస్ట్ ఎట్లా అవుతుంది? అంటే వైకాపా నాయకులు ఏం చేసినా అరెస్ట్ చేయకూడదు, అది తప్ప ఒప్ప అనేది అనవసరం. జోగి రమేష్ సంగతి చూసుకుంటే జనార్దన్ రావుతో ఆ కల్తీ మద్యం స్కామ్ మామూలుగా తంబలపల్లె దగ్గరలో ఆయనతో పెట్టించి ఇక్కడ కొండపల్లి మరి దాంట్లో ఆధారాలు కూడా దొరికాకే, వాళ్ళ చాట్స్ అన్ని దొరికాకే అరెస్ట్ చేశారు. మరి అదే రకంగా అక్రమ అరెస్ట్ అవుతుంది. వల్లభనేని వంశీ ఆయన దాని మీద కూడా మరి అక్కడ ఆధారాలు దొరికే కదా అరెస్ట్ చేసింది. మరి అక్రమ అరెస్ట్ అంటే మరి అసలు ఇంకా ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు కొడాలి నాన్ని అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు, లేదంటే రాగాలనే అరెస్ట్ చేసి ఉండాలి కొడాలి నాన్ని. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు కానీ ఏమని చూస్తే మాట్లాడారని చెప్పి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోలా. అతను మాట్లాడినంత వల్గరగా కానీ అసభ్యంకరంగా జుగుసాగా ఎవరు మాట్లాడాల, అయినా అతన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అంటే ఆధారాలన్నీ సేకరిస్తున్నారు, సాక్ష్యాధారాలు దొరికాక అతను కూడా అరెస్ట్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపులు చెయ్యదు. ఉన్న వాస్తవాలని, సాక్ష్యాధారాలు, ఆధారాలు దొరికిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేది. అవి అక్రమ అరెస్టులు కాదు. అక్రమ అరెస్టులు అంటే 19-24 మధ్య జరిగిన అక్రమ అరెస్టులు. నేను మామూలుగా రాజకీయ నాయకుల గురించి చెప్పట్లేదు. అసలు మా అమరావతి రైతులు ఏం చేశారు? మరి మా మీద చేసిన అక్రమ అరెస్టులు అవుతాయి కదా. మేము భూములు ఇచ్చి మమ్మల్ని రోడ్డు పడేసి మేము మా హక్కుల కోసం పోరాడాం. అక్కడ కూడా మేమేమి దొమ్మిలు చేయలా, దోపిడీలు చేయలా. మేము జైలు బరో కార్యక్రమం ఇచ్చుకున్నా, సిఆర్డీ కార్యక్రమం కౌలు కూడా ఇవ్వకపోతే సిఆర్డీ కార్యాలయం కౌలు అడగటానికి అర్జీ వినతి పత్రం ఇవ్వటానికి పోయినా మమ్మల్ని అరెస్ట్ చేశారు. అవన్నీ అక్రమ అరెస్టులు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తెలుసుకోండి. మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. కేవలం బటన్ నొక్కటమే పరిపాలన కాదనేది ఇప్పటికైనా గ్రహించి మీరు వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని చెబితే కనీసం 29లో వచ్చే అవకాశం సుదూరం కనబడుతుందా? కనీసం 34లో కన్నా వచ్చేదానికి ప్రయత్నిస్తే కొంతమంది నాయకులన్నా మీ వెంట నడుస్తారు. లేకపోతే 29కి మీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, అంతేగాని పనికిరాని మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నట్టు రైతుల గురించి కూడా పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేవు. లేదంటే ప్రభుత్వం అసలు రైతులను గాలికి వదిలేసి అసెంబ్లీలో ఆటలు ఆడుకుంటా ఉన్నారు, పాటలు పాడుకుంటా ఉన్నారు, నాటకాలు వేసుకుంటా ఉన్నారు. రైతులను గాలికి వదిలేసి అసెంబ్లీని ఒక క్రీడా కేంద్రంగా మార్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు రైతుల విషయంలో ఏ ప్రభుత్వం చొరవ తీసుకుంటా ఉంది? 2024లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక తుఫాన్లు వచ్చినాయి. 2024 సెప్టెంబర్లో భారీ వరదలు వచ్చినాయి. అప్పుడు కూడా రైతుల కోసం వెంటనే ఎన్యూమరేషన్ చేసి పంట నష్టం వివరాలు అందించి వాటిని మామూలుగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రకారం ఎవరెవరు ఎన్యూమరేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అంచనాల ప్రకారం ఉందా జమ చేయటం కూడా జరిగింది. అదొకటైతే దాని తర్వాత అసలు గిట్టుబాటు ధర లేదని చెప్పి, అంటే గత సంవత్సరం మా పొగాకు బాగా రేటు ఉందని చెప్పి ఈ సంవత్సరం ఎక్కువగా
బర్లీ పొగాకు మామూలుగా వేస్తే నల్ల బర్లీ దాని మీద ఇది అసలు ప్రభుత్వం కొనాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి ప్రభుత్వం సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రభుత్వం దాని మీద మామూలుగా ఎప్పుడో కూడా పొగాకు వద్దని చెప్పింది, అయినా ఈ సంవత్సరం వేస్తున్నారు. వేస్తే ప్రభుత్వం రైతుల మీద కనికరం ఉండాలా? మనం రైతు పక్షపాతి ప్రభుత్వం. మనం పేరులో పెట్టుకున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు మంది. వాళ్ళ పేరులో రైతు అని పెట్టుకున్నప్పటికీ రైతు భక్షక ప్రభుత్వంలా ప్రవర్తించి అట్లా కాదని చెప్పి ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా 6,000, 9,000, 12,000 అని 3 గ్రేడ్లుగా విభజించి మామూలుగా బ్లాక్ పర్లీ పొగాకు ఈ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఎక్కువ ఉంటే కొనుగోలు చేయడం జరిగింది. దాని మీద నేను మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆఫీస్లో స్థానిక శాసన రామాంజలి గారితో కూడా మాట్లాడించి సమావేశం ఏర్పరిచి ఎంతవరకు కొనుగోలు జరిగింది, కంపెనీలు అందరిని పిలిపించడం జరిగింది. వాళ్ళు ఎంత కొనుగోలు చేశారు, వాళ్ళకి నిర్దిష్టంగా మీరు కొనుగోలు చేయాల్సింది ఎంత అని చెప్పి వాళ్ళకి ఒక లక్ష్యం కూడా నిర్దేశించి దాని ప్రకారం కొనుగోలు కూడా చేశారు. కొనుగోలు జరిగాక మళ్ళీ ఒక నెల 2 నెలలు అన్నిటి విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా బొమ్మర్స్ పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిర్చి యార్డ్లో ఉన్నటువంటి మిర్చిని ఏ విధంగా దొంగతనం చేశారనేది అప్పుడు అందరి ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం మీడియా ద్వారా. అదేవిధంగా పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం రాకపోయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పటికీ వీళ్ళు మేము పొగాకు రైతులకు అండగా ఉంటామని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా పొగాకు బ్యారెలను తొక్కి వాటిని నాశనం చేశారో అప్పుడు చూసాం. అదేవిధంగా బంగారుపాలెంలో మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ఏ విధంగా మామిడి పంటనంతా కూడా రోడ్లపైన పోసి నాశనం చేసిందని చూసాం. ఈ విధంగా రైతులకు మంచి చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే రైతుల్ని ఇటు తొక్కేసి కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, లేదంటే బయట రోడ్ల మీద పరేసి ఈ విధంగా వీళ్ళని రోడ్డు పాలు చేస్తూ ఉంటే అసలు రైతుల గురించి మాట్లాడేటువంటి ఇవన్నీ చూసిన తర్వాత రైతుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఉందా? అది మీరే చెప్పాలి. ఆయనకు నిజంగా అర్హత ఉందా? అది ప్రజలు చెబుతున్నారు. ఆయనకి ఏ అర్హత ఉందని చెబుతున్నారు. అదే అంటున్నా, ఇది ప్రజలు కూడా ఎందుకు చూస్తున్నారు అంటే ఒక జబర్దస్త్ స్కిట్ లాగా పనికొస్తుంది. ఒక పదం చెప్పి ఇంకో పదం చెబుతాడు, అది ఒక కామెడీలా తీసుకుంటున్నారు. రైతులకైతే ఒక ఇన్సూరెన్స్ కట్టాల్సిన బీమా కట్టకుండా రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత పంట నష్టం అంచనా ఏమంటే అది వేయకుండా గాలి కొదిలేసింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తిత్లీ తుఫాన్ అనుకుంటా దానప్పుడు తిరిగి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి పరామర్శిస్తుంటే దాని తర్వాత నేను ముఖ్యమంత్రి నేను కదా, ఆయన కాదు కదా, ఆయన దగ్గర పోయి రైతులు గోడు ఎలా పుచ్చుకుంటున్నారు, ఇది కొంచెం ఇబ్బందికరం, తర్వాత ఎవరన్నా అడిగినా అని అప్పుడు బాపట్లో పోయి బాపట్లో కూడా ఏం చేశారండి, ఏ రకంగా రైతులను పరామర్శించారు మరి మీకు గుర్తుందో లేదో కానీ, అంటే ఆయన మామూలుగా స్టేజ్కి వేసుకొని పొలాల్లోకి వెళ్ళా ఆ స్టేజ్ మీద నుంచి అట్లా ఓకే ఇది అట్లా చూశారు. కనీసం పొలంలోకి వెళ్ళటానికి కూడా ఆయనకి మనసు ఒప్పలేదు. ముఖ్యమంత్రి కూడా మరి ఆయనకి అంటే అధికారం అంటే కేవలం మనం మద్యంలో ఇసుకలో వచ్చే డబ్బులు లెక్క పెట్టుకోవటం అనుకున్నట్టున్నారు. కానీ మనం రైతులకి, శ్రామికులకి, యువకులకి మామూలుగా అసలు ఇవన్నీ చేస్తే అంటే ఉద్యోగులు ఇవ్వటమని కానీ, శ్రామికులకు వాళ్ళకి పని కల్పిస్తామని కానీ, రైతులకి సబ్సిడీ ధరల మీద విత్తనాలు అందిస్తామని కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అందిస్తాం. ఎప్పుడన్నా ప్రకృతి వైపరీత్యాలని మనం ఏమి చేయలేం కాబట్టి అవి వచ్చినప్పుడు పంట నష్టపరివ్వటం ఇలాంటి అని కూడా ఆయనకి నేను బటన్ నొక్కుతున్నా కదా, ఇక మీ పని మీరు చేయాలని ఎమ్మెల్యే అంటారు. అంటే బటన్ నొక్కటమే పరిపాలన అనే విధంగా ఆయన మైండ్ సెట్ ఉంది. అంటే మరి అది ఇక ఆయన మానసిక పరిస్థితి ఏందో మనకు తెలియదు. కానీ ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు పని చేస్తుంటే ఆయన ఓర్చుకోలేకపోతున్నాను, ఏ పని చేయలేదు, మరి నేను పని చేయలేదు కానీ బురద జల్లుతా ఉంటే అంటే ఒక 100 సార్లు అబద్ధం చెబితే అది నిజమై కూర్చుంటుంది అనేది ఒక సామెత. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చింది అనేది ఒక సామెత. ఆ విధంగా నేను ఒక 100 సార్లు అబద్ధం చెప్తా ఉంటే ఇప్పటికి కూడా నా జే బ్రాండ్స్ తాగి విచక్షణ కోల్పోయిన నా సైన్యం ఉంటుంది. నాకు 40% ఓటింగ్ వచ్చింది మొన్న కూడా. ఆ ఓటర్లు ఇప్పటికి కూడా నేను చెప్పినట్టు చెబుతా ఉంటే ఒక సాక్షి తప్పితే ఏం చూడలేదు అంటే వాళ్ళు నిజమని నమ్మాలనుకుంటే ఇది చెబుతా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోకుండా ఉంటారని కానీ అందులో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళందరూ కళ్ళు తెరిచి మేము తప్పు చేసాం. ఇప్పుడు నారా లోకేష్ గారిని చూసుకుంటే ఈ బర్లిబాగావుకి అప్పుడు యాక్చువల్గా ఆయన ప్రకాశం జిల్లా పోయినప్పుడు ఒక అతను వీరయ్య అనే అతను చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు ఆయన దృష్టి తీసుకొస్తే ఎమ్మటినే స్పందించి ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటినే దాని మీద ఇచ్చి ఇప్పుడు శనగలు అంటే కేంద్రం మామూలుగా పెట్టింది, పత్తికి సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టి పత్తి కొనుగోలు చేసింది. మేము మొక్కజొన్న కోసం కూడా మొన్న వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది పెంసాని చంద్రశేఖర్ గారికి. వాళ్ళకి ఇచ్చి మార్కెట్ ద్వారా దీన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా తర్వాత నిన్న కలెక్టర్ గారు వస్తే ఉండవల్లి
తాడేపల్లి గ్రామంలో ఆమెతో కూడా చెప్పడం జరిగింది. ఈసారి పరిశీలించి వచ్చే వారం అధికారులతో పై అధికారులతో కూడా మాట్లాడి దానికి కూడా ఏర్పాటు చేస్తాం. అంటే రైతులకు కావాల్సిన ఏమన్నా చెబితే సత్వం స్పందించి ఏదైనా జరగాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, విధి విధానాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళ పై తెలియజేయడం, వ్యవసాయ శాఖ అధికారులకి అందరినీ ఒక సమావేశం ఏర్పరచుకొని రైతులకు ఏది న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ కూటమి సిద్ధంగా ఉంది. కానీ వైకాపా చేయలేదు, కానీ బురదల్లటమే పనిగా పెట్టుకో. అదే ప్రెస్ మీట్ లో మహిళా రక్షణ, మహిళా భద్రత అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో మహిళలపైన జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్యలు, మిస్సింగ్ల కేసులు కోకొల్లలుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా అనేక సార్లు వాటిని ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి గత 5 సంవత్సరాల్లో కనీసం వీటిపైన మాట కూడా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళా రక్షణ కరువైపోయింది, మహిళలకు భద్రత లేదు రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? దిశ యాప్ ఒకటి తెచ్చామన్నారు, ఆ యాపే పనిచేయలేదని గతంలో అందరూ చెప్పారు. అప్పుడు ఎంతో మంది మహిళలు మామూలుగా ఒక మహిళని పొన్నూరు దగ్గర అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఇబ్బంది పెడుతుంటే ఒక పాఠశాలలో వాళ్ళు పొన్నూరు నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే అతను వాళ్ళ అక్కని మామూలుగా యువకులు ఆగతాయిలు మామూలుగా ఇబ్బంది పెడుతుంటే తప్పని పోయి అడిగితే అతను కాల్ చేశారు. మరి వాళ్ళ అక్క ఆమె మహిళ కాదా? ఆ ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పని చెప్పి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే ఒక యువకుడు బలయ్యేవాడు కాదు కదా. మీరు కర్నూలులో చెప్పినట్టు అబూ సలీం వాళ్ళ ఫ్యామిలీ, సుధాకర్ అనే డాక్టర్ని మాస్క్ అడిగినందుకు అతను, అంటే మహిళల తర్వాత ఒక మహిళని చంపేయటం జరిగింది మన ఉండవల్లి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోతవేట్లో ఉన్న తాడేపల్లి దగ్గరలోనే. అప్పుడు గంజాయి బ్యాచి ఆ గంజాయిని అరికట్టకుండా సీతానగరం దగ్గర మళ్ళీ ఇంకొక మహిళ అత్యాచారం చేసి చంపేశారు. ఇవన్నీ ఈ తాడేపల్లి, సీతానగరం అనేవి జగన్మోహన్ రెడ్డి గారి కోతవేటు దూరంలో ఉండేవి. మరి పోలీసులు కూడా ఎప్పుడు ఉంటారు, అయినా కానీ మరి గాలికి వదిలేశారు. అప్పుడు హోంమంత్రి కూడా మరి మహిళగా, కానీ ఎప్పుడు కూడా ఆమె స్పందించిన తీరు కానీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు హోంశాఖ మంత్రి ఇప్పుడు జరిగితే ఎమ్మటనే 24 గంటల్లో వాళ్ళని శిక్షించమని చెప్పి, అట్లాగే ఇప్పుడు మహిళా కమిషన్ కూడా అదేవిధంగా ఒక్కోసారి ఫిర్యాదు చేయబడిన సుమోటోగైన కేసులు తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మహిళలకనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఎన్నికల వరకే రాజకీయాలు. అతను వైకాపానా, తెలుగుదేశమా, భారతీయ జనతా పార్టీ, జనసేన, కమ్యూనిస్ట్ అని చూస్తల్లా ఈ రాష్ట్రం ఎవరికి అన్యాయం జరిగినా ఈ కూటమి ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే భారతీ గారికి కూడా న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమే. ఆ మీద ఒక అనుచిత పోస్ట్ పెట్టారని చెప్పి తెలుగుదేశం కార్యకర్త అయిన చేబ్రోల్ కిరణ్ ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాం, ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరి మహిళల భక్షణ రక్షణ, ఇది మహిళల రక్షణ ఎవరు చేశారు, మహిళల భక్షణ ఎవరు చేశారు అనేది మరి ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే అందరికి తెలిసిన విషయం. మనం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చెబుతా ఉంటే మనం వాటి సరిదిద్దాలని చెప్పి మనం అనుకోవటం కూడా పొరపాటు అనుకుంటున్నాను. ప్రజలందరికీ తెలుసు కాబట్టి మామూలుగా ప్రజలందరూ కూడా విజ్ఞతలో ఆలోచిస్తూ ఉన్నారు. కనీసం వచ్చే 29లో కన్నా కొంత రాష్ట్రంకి ఏం చేస్తామని చెప్పి దాని మీద పెట్టండి. ఏదన్నా మీ తప్పులు జరుగుతుంటే వాటి మీద సద్విమర్శలు చేస్తే కూటమి ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు జరుగుతామని చెప్పి కొన్ని అంశాలను ప్రస్తావించడం, అందులో ప్రధానంగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడులు చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా, ఇప్పుడు ఫెయిల్ అవుతా ఉందా? లా అండ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళ కార్యకర్తలే పోలీసుల్లాగా బీభత్సం చేసేశారు. లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ టీం కూడా అలా పనిచేస్తుంది. ఎవడైనా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా అదే ఆఖరి రోజని ఆయన చెప్పాడు. అలాగే జరుగుతున్నాయి. అంతేగాని ఎక్కడ చట్టాన్ని కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేతిలో తీసుకోవడం అనేది జరగదు. ఇక నేను అభివృద్ధి చేశానంటాడు అతను. అభివృద్ధి నిజంగా కావాల్సినంత చేశాడు ఆయన. ఏం చేశాడు? రైతులకు ఏమేం చేయాలో అది చేశాడు. నీళ్ళు లేకుండానే కాలువలు తవ్వించి నీళ్ళు లేకుండానే బ్రిడ్జీలు కట్టించాడు. అలాగే రైతులకు వచ్చేసి ఆ రోజు 13,000 ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కూడా నేనే ఇస్తానని ప్రచారం చేసి ఇతను 6,000 ఇవ్వలేదు. అక్కడ రైతులు మోసం చేశాడు. గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు, అభివృద్ధి చేస్తానన్నాడు, గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు. అయ్యకుండా ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు బకాయిలు కట్టింది. అక్కడ మోసం చేశాడు రైతుల్ని. ల్యాండ్ టైటిలింగ్ తీసుకొస్తున్నాడు ఆయన. అక్కడ ప్రస్తుతం నిన్న సీఎం సమక్షంలోనే ఒక రైతుకి ఆవేదన చెప్పుకొచ్చాడు. బుగ్గన 4.5 ఎకరాలు స్వాధీనపరుచుకున్నాడు, నాకు న్యాయం చేయడని. ఆన్ ది స్పాట్లో ఆర్డీఓకి ఇచ్చాడు. ఏ రోజైనా సరే ఏ కార్యకర్త కానీ ఏ ప్రేక్షకుడు కానీ సీఎంతో డైరెక్ట్ కలిసి మాట్లాడిన రోజులు ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అది చంద్రబాబు గారికి సాధ్యం. పరదాలు కట్టుకుని తిరిగాడు. ప్రజల్లోకి వెళ్ళే నాయకుడే నిజమైన నాయకుడు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎలాంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి
చూసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఈ రోజు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్న అరాకొర ఏదైతే సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఒకటి ఇద్దరు నాయకులను చూసినట్టు, మరి ఇవన్నీ చూసి కూడా జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ ఫీల్ అయింది, మేము ఉన్నప్పుడు అంతా బాగుంది, ఇప్పుడు వీళ్ళు అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి ఎలా మాట్లాడగలుగుతున్నారు? గతంలో ఎన్ని వాళ్ళు చెప్పే పని ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజల ముందుకు వచ్చి. ఈ మధ్య కనుమరుగైపోయినాడు, 5-6 నెలల నుంచి కనుమరుగైనాడు, బెంగళూరు పరిమితి అయిపోయినాడు. ప్రజల్లోకి రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ మాట్లాడేదానికి కూడా స్పందన ప్రజల్లోకి వచ్చి ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా అతనికి అవగాహన లేకుండా, అతని నోటికి ఏది వస్తుంది అవగాహన లేకుండా, ఆ స్క్రిప్ట్ రాసుకున్న దానిలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా అంత పెద్ద క్వశ్చన్ నేను మాట్లాడలేను అని చెప్పుకోవటం ఇలాంటివి చేసుకుంటుంది. ఏదో ఒకటి నేను మాట్లాడాలి. 6 నెలలకు ఒకసారి కర్ణుడిగా నిద్రలేస్తాడు చూడండి, అట్లా వచ్చాడు. మరి ఇంకో 6 నెలల పాటు రాడు. అది పరిస్థితి. రైతు పరిస్థితి గత 5 సంవత్సరాల్లో గిట్టుబాటు ధరలేదని కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి నీటికి సంబంధించి మీరు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడతారు, రైతులు గత 20 నెలలు అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 300 మంది పైచిలకు రైతులు చనిపోయారు, 2000 పైచిలకు రైతు కూలీలు చనిపోయారు. అయినా ప్రభుత్వం నిమ్మక నీరెట్టినట్లుగా అసెంబ్లీలో ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ స్క్రిప్ట్లు వేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రైతులకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవి అంటే ఏం చెప్తారు? రైతు ఆత్మహత్యలు జరిగింది 19-24 మధ్యలో. 24 తర్వాత ఎక్కడ రైతు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు. రైతు గిట్టుబాటు ధర ఉంది. రైతుకి ధాన్యం డబ్బులు 24 గంటలు వచ్చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. రైతులకి ఎక్కొట్టిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. రైతులకి ఎరువులు కూడా సకాలంలో ఇచ్చారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. రేపు మనకు యుద్ధం వచ్చినా కూడా అలాంటి వ్యక్తి రైతుల సంక్షేమం గురించి, రైతుల గురించి నేను పోరాడతాను, రైతులు వదిలేశారు, రైతులు ఇంతమంది బాధపడతా ఉంటే వీళ్ళు ఆటలు ఆడుకుంటా ఉన్నారు, పాటలు పాడుకుంటా ఉన్నారు, స్క్రిప్ట్లు వేసుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు అన్న తర్వాత ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమం చూస్తుండాలి. అట్లాగే ఆట విడుపుతనం కూడా ఉండాలి. అందరూ ఒకచాట కలవాలి. ఎవరు ఏంటి అనేది కూడా తెలియాలి. వాళ్ళు పెట్టారు ఆట ఆడుకుందాం అనేది కార్యక్రమం పెట్టారు, ఆడదాం ఆట ఆడుకుందాం పెట్టారు. దాంట్లో దోపిడీలు చేశారు వాళ్ళు. ఆ విషయం కూడా 10 రోజుల్లో బయటకు వచ్చింది. దానికోసం అందరూ ఎదురు చూస్తున్నాం. డైమండ్ రాణి గారి కోసమే, ఆమె ఎంత కుంభకోణాలు చేసింది ఏంటనేది ఆవిడ కోసం మనం అందరూ ఎదురు చూస్తున్నాము. అవి కూడా వస్తాయి. మహిళా రక్షణ గురించి కూడా మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలపైన దాడులు జరిగాయి, ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు, ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు అనేది కూడా సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్న అసెంబ్లీలో మంత్రి అనిత గారు కూడా మాట్లాడినటువంటి మహిళా భద్రత గురించి ఏదైతే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏ అంశం పైన కూడా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇంటి పక్కన అత్యాచారం జరిగి చనిపోయినా కానీ దానిపైన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళల గురించి, మహిళా రక్షణ గురించి, మహిళా భద్రత గురించి మాట్లాడటం ఎలా చూడొచ్చు? 19-24 మధ్యకాలంలో కృష్ణానది ఒడ్డున నవదంపతులు సరదాగా వస్తే ఆ అమ్మాయిని బలాత్కరించిన విషయంలో ఆయన ఇంటి పక్కనే జరిగింది. ఆ కేసు ఏమైందో కూడా ఇప్పటికి తెలియలా. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడో కూడా తెలియలా. కానీ కూటమి ప్రభుత్వంలో ఎవడైనా పొరపాటున ఆడపిల్ల విషయంలో కనుక తప్పు చేస్తే 24 గంటలు తానంతట తానుగానే చనిపోతున్నాడు. ఎందుకంటే పోలీసు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, శిక్ష ఎలా ఉంటుందని వాడు మానసికంగా అక్కడే భయపడిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా వాడిని ఇబ్బంది పెడుతున్నారు. మన ప్రభుత్వం చూసాం. మన వాళ్ళు ఇంకా యాక్షన్ తీసుకోకముందే వాడు తప్పు చేసినందుకు శిక్ష వాడే స్వయంగా అనిపిస్తున్నాడు. కానీ ఈ 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి దర్జాగా ఆడపిల్లలు వెళ్తున్నా కూడా కావాలని కామెంట్లు చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అయినా వాళ్ళకి శిక్షలు వేయటం కానీ కేసులు కట్టడం కానీ జరిగింది. ఈ వైసీపీ నాయకులే చేశారు. ఈ వైసీపీ కార్యకర్తలే చేశారు ఇవన్నీ.